హలో అండి. ఇవాళ చెప్పబోయే కథ పేరు ప్రేమ వర్సెస్ పెళ్ళి. ఈ కథని రచించిన వారు దీపిక గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, అనన్య అనన్య ఏంటి ఆలోచిస్తూ కూర్చున్నావు? ఏం లేదక్క, నా జీవితం ఇలా అయిపోయింది అని ఆలోచిస్తున్నాను. ఏంటి అనన్య అలా మాట్లాడుతున్నావు? ఏమైంది? బాగానే ఉన్నారు కదా మీరిద్దరూ. లేదక్క, ఏమీ బాగోలేదు. నేను ఎన్నో ఆశలతో మా ఇంట్లో అందరినీ వదిలిపెట్టి తనని పెళ్లి చేసుకున్నాను. కానీ ఆర్య నన్ను పట్టించుకోవటం లేదు. ఊరికే తిడుతున్నాడు. తప్పు చేశానేమో అక్క. అమ్మ నాన్న అన్నీ వదిలి రాకుండా ఉండాల్సింది. అదేంటి అనన్య అలా అంటున్నావు? ఇప్పుడేమైంది? ఎందుకు అంతలా బాధపడుతున్నావు? అనన్య, ఆర్య ఇష్టపడి పెద్దలను కాదనుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. 3 నెలలు చాలా సంతోషంగా అన్యోన్యంగా ఉన్నారు. ఇంట్లో నుండి తెచ్చుకున్న కాస్త డబ్బు అయిపోయింది. అంతవరకు సినిమాలు, షికార్లు, సరదాలు సంతోషంగా వారి జీవితం సాగిపోయింది. కానీ ఇప్పుడు వారి దగ్గర డబ్బు లేదు. ఆర్యకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కొన్ని రోజుల్లోనే అతనికి ఉద్యోగం దొరికింది. కానీ ఎప్పుడు అనన్య చుట్టూ తిరగటానికి టైం లేదు. అనన్య దాన్ని ఒప్పుకోలేకపోతుంది. ఈ విషయంలోనే ఆర్యతో చాలాసార్లు గొడవ పడింది. తరచూ వారి మధ్య ఈ విషయంలోనే గొడవలు వస్తున్నాయి. అనన్య వాళ్ళ పక్కింటావిడ కావేరి అనన్య కంటే 10 సంవత్సరాలు పెద్దది. పెళ్ళయి 8 సంవత్సరాలు అయింది. ఒక బాబు ఉన్నారు. కావేరి అనన్య పక్కపక్క ఇల్లే కాబట్టి చాలా తొందరగా కలిసిపోయారు. ఆ తరువాత అనన్య మాటల్లో కావేరికి తెలిసింది అనన్య ఆర్యది లవ్ మ్యారేజ్ అని. పెద్దలని ఎదిరించి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారని. అనన్య వాళ్ళ అమ్మా నాన్నలకి ఒక్కతే కూతురు. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఆర్య, అనన్య ఇద్దరు క్లాస్మేట్స్. తరచూ కలుసుకోవడం, మాట్లాడుకోవడం, అలా అలా వారి స్నేహం ప్రేమగా మారటానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆర్య ఎప్పుడూ అనన్య చుట్టూ తిరగటం, తనను నవ్వించడం, ఏడిపించడం, సరదాగా మాట్లాడుకోవడం, కోట్లాడుకోవడం, కలిసిపోవడం, సినిమాలు, షికార్లు అంతా చాలా సరదాగా గడిచిపోయేది. ఇలా తిరిగే క్రమంలో అనన్య నాన్నకి వేరే వారి ద్వారా తెలిసింది అనన్య ఒక అబ్బాయితో తిరుగుతుందని. ఆ విషయం గురించి వాళ్ళ నాన్నగారు అనన్యని అడిగారు. అనన్య దాచకుండా తమ ప్రేమ విషయం చెప్పింది. తమ కులాలు వేరు కావడం వల్ల వాళ్ళ నాన్న తన పెళ్ళికి ఒప్పుకోలేదు. అనన్యకి ఇష్టం లేకపోయినా వేరే సంబంధం ఖాయం చేశారు. ఆర్య వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకోలేదు. ఇద్దరికీ వేరే దారి లేక వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇదంతా కావేరికి తెలుసు. అదే ఇప్పుడు అర్థం కావడం లేదు. అంతలా ఇష్టపడి పెళ్లి చేసుకున్న అనన్య ఇప్పుడెందుకు అలా బాధపడిపోతుంది? అదే అడిగింది అనన్యని. పెళ్లికి ముందు అంతలా ప్రేమించిన అతను ఇప్పుడు నన్ను పట్టించుకోవడం లేదు. నాతో మాట్లాడటానికి తనకి టైం కూడా లేదు. ఎప్పుడు బిజీగా తిరుగుతూ ఉంటాడు. ఇంతకు ముందు ఉన్నట్లు నాతో టైం స్పెండ్ చేయటం లేదు. ఆ ప్రేమ లేదు. పెళ్ళికి ముందు ఎప్పుడు నా చుట్టూనే తిరుగుతూ ఉండేవాడు. ఇప్పుడు నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. ఏముంది అక్క పెళ్ళిలో? నేను ఇంట్లో పనులతో బిజీ, తను బయట పనులతో బిజీ. ఇంతేనా అక్క పెళ్ళి అంటే? ఇంతకంటే ప్రేమే బాగుంది. అనన్య మాటలకి నవ్వింది కావేరి. చూడు అనన్య, నీకు ఇంకా చిన్నతనం పోలేదు. పెళ్ళి కన్నా ప్రేమ బాగుందా? పెళ్ళిలో ఏముందా? ఇప్పుడు చెప్పావు కదా, ఆర్య ఎప్పుడు నా చుట్టూనే తిరిగేవాడు, నాతోనే టైం స్పెండ్ చేసేవాడు అని. ప్రేమంటే అది కాదు. అమ్మ చేసి పెడుతుంటే తిని కాలేజీకి వెళ్ళి కొంచెం సేపు కబుర్లు చెప్పుకొని
నాన్న సంపాదించిన డబ్బుతో సినిమాలకు షికార్లకు తిరిగి అలసిపోయి ఇంటికి వెళ్ళి అమ్మ చేసిన వంటలు తిని హాయిగా నిద్రపోవటం, ఉదయాన్నే లేచి రెడీ అయ్యి అమ్మ చేసిన టిఫిన్ తిని మళ్ళీ కాలేజీకి వెళ్ళి తనని కలుసుకోవటం. ఇది కాదు ప్రేమంటే. నువ్వే కాదు, ఇలా నీలాంటి వాళ్ళు ఎంతోమంది సినిమాలు చూసి, ఈ మిగతా ఫ్రెండ్స్ని చూసి ఒకరినొకరు చూసుకోవడమే ప్రేమ, ఒకరి వెంట ఇంకొకరు తిరగటమే ప్రేమ అనుకుంటారు. ఇలాంటి వ్యామోహంలో పడి తల్లి తండ్రి ప్రేమని గుర్తించరు. వారు ఏం చెప్పినా మన మంచికే అని ఆలోచించరు. ప్రేమను ఒప్పుకోలేదని ఆత్మహత్య చేసుకుంటారు, లేదా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటారు. ఇలా చేసే ముందు తమ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఒక్క నిమిషం కూడా ఆలోచించరు. ఇప్పుడు కూడా ఆర్య నీకు నచ్చినట్టుగా ఉండట్లేదు కాబట్టి మీ అమ్మా నాన్నలని వదిలి వచ్చానని బాధపడుతున్నావు. అంతేకాని మీ అమ్మా నాన్నల మీద ప్రేమతో కాదు కదా. లేదక్కా, అమ్మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం, కానీ వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఆర్యతో వచ్చేశాను. నేను సంతోషంగా లేకపోవడానికి అమ్మా నాన్నలే కారణం. వాళ్ళని బాధపెట్టి పెళ్లి చేసుకున్నానని బాధ ఒక పక్క, దానికి తోడు ఆర్య నాతో టైం స్పెండ్ చేయకుండా, నన్ను పట్టించుకోకుండా ఉద్యోగం అంటూ తిరుగుతున్నాడని కోపం ఒక పక్క. నాకేం అర్థం కావడం లేదక్క. మన చుట్టూ ఒకరు తిరుగుతూ మాట్లాడుతూ ఉండటమే ప్రేమ అనుకోవడం చాలా తప్పు. ప్రేమంటే అది కాదు అనన్య. ఇప్పుడు నీకోసం తను కష్టపడి సంపాదిస్తున్నాడే, అది ప్రేమంటే. నువ్వు తన కోసం అన్నీ సమకూర్చి పెడుతున్నావే, అది ప్రేమంటే. ప్రేమంటే సినిమాలు సీరియల్స్లో చూపించేది కాదు. ప్రేమంటే బాధ్యత. ప్రేమంటే నమ్మకం. ప్రేమంటే తను నమ్మిన వాళ్ళకి ఏం కష్టం రాకుండా చూసుకోవడం. ప్రేమంటే ఎంతటి కష్టాన్ని అయినా తన వారి కోసం భరించడం. అంతేకాని సరదాగా కలుసుకోవడం, మాట్లాడుకోవడం ప్రేమ కాదు. అమ్మా నాన్న కష్టపడి సంపాదించి అన్ని సమయానికి సమకూరుస్తూ ఉంటే సరదాగా తిరగటం ప్రేమ కాదు. మీ అమ్మా నాన్నే ఉన్నారు, వాళ్ళు నీకోసం ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు. మీ అమ్మ మీ నాన్న కోసం, నీకోసం ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. మీ నాన్న నీకోసం, మీ అమ్మ కోసం కష్టపడి ఉద్యోగం చేసి సంపాదిస్తున్నారు. వారి ప్రేమలో ఒక బాధ్యత ఉంది, కానీ వారి ప్రేమ నీకు కనిపించలేదు. ఇప్పుడు ఆర్య చేస్తున్నది కూడా అదే. ఇప్పుడైనా అలాంటి బాధ్యతాయుతమైన ప్రేమని ఆనందించు. పెళ్ళికి ముందు ప్రేమలో బాధ్యత ఉండదు, పెళ్ళి తర్వాత ప్రేమలో బాధ్యత ఉంటుంది. నిజమైన ప్రేమ పెళ్ళి తర్వాతే మొదలవుతుంది. అప్పటి వరకు ఎవరి ఇంట్లో వారు ఉంటూ, ఎక్కడో చోట కలుసుకుంటూ, సరదాగా మాట్లాడుకొని ఎవరింటికి వారు వెళ్ళిపోతారు. ఆ ప్రేమలో ఏ కష్టమూ ఉండదు, ఏ బాధ్యత ఉండదు. ఒకరి కోసం ఒకరు ఏ త్యాగాలు చేయరు. కానీ పెళ్ళి తర్వాత ఒకరి కోసం ఒకరు, ఒకరికి ఒకరుగా బ్రతకాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆర్య చేస్తున్నది కూడా అదే. ఇప్పుడు తను నీ వెనక తిరగటానికి టైం లేకపోవచ్చు, కానీ తను కష్టపడుతున్నది నీకోసం, మీ ఇద్దరి జీవితం సంతోషంగా ఉండాలని, నీకు ఎలాంటి కష్టం రాకూడదని. ఆర్య ఇప్పుడు చూపిస్తున్నది బాధ్యతాయుతమైన ప్రేమ. తన ప్రేమలో ఇప్పుడు బాధ్యత ఉంది, ప్రేమ ఉంది. తనని అర్థం చేసుకోవటాన్ని నమ్మకం ఉంది. ఏ భార్యాభర్తల బంధమైనా సంవత్సరాలు గడిచే కొద్దీ గట్టిపడుతూనే ఉంటుంది. కావలసింది ఒకరి మీద ఒకరికి ప్రేమ, కొన్ని సర్దుబాట్లు. మీ అసలైన ప్రేమ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఈ ప్రేమని ఆస్వాదించు, ఆనందించు. కావేరి మాటల ద్వారా
పెళ్లి బంధానికి ఉన్న గొప్పదనం తెలుసుకుంది అనన్య. అవునక్క, నువ్వు చెప్పింది నిజమే. ఆర్య నా కోసం ఇంత కష్టపడుతున్నాడు. నేనే ప్రేమకు నిర్వచనాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. సరదాలు, షికార్లు ఇవే ప్రేమ అనుకున్నాను. కానీ ప్రేమంటే ఒకరి మీద ఒకరికి కల బాధ్యత అని తెలుసుకున్నాను. చాలా సంతోషం అనన్య. మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉంటే మీ అమ్మా నాన్న కూడా సంతోషిస్తారు. అదిగో ఆర్య వస్తున్నాడు. ఇక నేను వెళతా. అలాగే అక్క. హలో బంగారం, ఏంటి ఇంకా నా మీద కోపం తగ్గలేదా? నీకు ఒక సర్ప్రైజ్ తెచ్చాను చూడు. ఏంటి ఆర్య ఇది? నీకోసమే చీర తీసుకొచ్చాను. ఎలా ఉంది? చాలా బాగుంది, కానీ ఇప్పుడెందుకు? ఎందుకు అంటావేంటి? ఎల్లుండు నీ పుట్టినరోజు కదా, మర్చిపోయావా? నేను మర్చిపోయినా గుర్తు చేయడానికి నువ్వు ఉన్నావు కదా. అంతే కదా, ఎంతైనా నువ్వు నా భార్యవి కదా. నీ మీద నాకు ఆ మాత్రం ప్రేమ ఉంటుంది కదా. ఆర్య, నిన్ను ఒక విషయం అడుగుతాను, కాదు అనవు కదా. ఏమిటి అనన్య? ఎప్పుడైనా నీ మాట కాదన్నానా? మనము పెద్దవాళ్ళను ఎదిరించి పెళ్లి చేసుకున్నాం. కానీ ఈ పెళ్లి వల్ల మీ అమ్మ నాన్న కానీ మా అమ్మ నాన్న కానీ ఎంత బాధపడ్డారు. మన మీద ఎన్నో ఆశలతో, ఎన్నో త్యాగాలు చేసి, ఎంతో కష్టపడి మనల్ని పెంచి పెద్ద చేశారు. కానీ మనమేమో మన స్వార్థం చూసుకొని పెళ్లి చేసుకున్నాం. ఇప్పటికైనా మీ అమ్మ నాన్నని, అదే మా అత్తగారిని, మామగారిని, మా అమ్మగారిని, మా నాన్నగారిని క్షమించమని వారి పాదాల మీద పడి ప్రాధేయపడదాం. వాళ్ళు తప్పకుండా మనల్ని క్షమిస్తారు. ఇప్పుడు అక్క చెప్పేదాకా నాకు మనం చేసిన పని ఎంత తప్పు తెలిసి రాలేదు. ముందు తొందరగా అమ్మా నాన్న దగ్గరికి వెళదాం ఆర్య. సరే అనన్య, నువ్వు చెప్పినట్టే చేద్దాం. వాళ్ళు మన అమ్మా నాన్న కాబట్టి మన తప్పుని తప్పకుండా క్షమిస్తారు. అనన్య, ఆర్య వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాల మీద పడి క్షమాపణ కోరుకున్నారు. తల్లిదండ్రులు కదా, వాళ్ళు కూడా క్షమించేశారు. అనన్య, ఆర్య సంతోషంగా జీవితాన్ని సాగిస్తున్నారు. ప్రేమించటం తప్పు కాదు, కానీ మీ ప్రేమ కంటే మీ తల్లిదండ్రులు మీపై చూపించే ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి అర్థం చేసుకోండి. మీ తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏది చెప్పినా మీ తల్లిదండ్రులు మీ మంచి కోసమే అని అర్థం చేసుకుని ముందుకు సాగాలనేది ఈ ఒక చిన్న ప్రయత్నంతో ఈ కథలో చెప్పదలుచుకున్నాను. నేను చెప్పింది కరెక్టే అంటారా కాదా, మీ ఆలోచనలకి వదిలేస్తున్నాను. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.